జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలు, నియోజకవర్గాలకే నిధులు వెళ్తున్నాయని ఆరోపించారు. మమ్మల్ని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తేనే కదా తాము కూడా మంత్రులు, సీఎం అయ్యేది అని కామెంట్ చేశారు. జడ్చర్ల అభివృద్ధి కోసం ఎంతవరకైనా వెళ్తానన్న ఆయన తనను మరోసారి 2 సార్లు గెలిపించండి అని ప్రజలను కోరారు. అప్పుడు తాను సీఎం అభ్యర్థి అవుతానన్నారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. మీటింగ్ సందర్భంలో అందరూ అనిరుద్ రెడ్డి మాట్లాడతాడు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అంటే నేను ఏమన్నానంటే మంత్రులు ఉంటారు ఎవరైనా కానీ మంత్రి ఎందుకు కావాలి వాళ్ళ మంత్రి అయితే వాళ్ళ ఏరియా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి మేమేమంటే ఎమ్మెల్యేలు అయినాకనే కదా మంత్రులు అయ్యేది కాబట్టి మంత్రులకు ఎక్కువ నిధులు కాదు ఎమ్మెల్యేలకు కూడా నిధులు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాము. ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు 25 కోట్లు కలెక్టర్ పీడీ అకౌంట్ ఉంటే మేము ఏ గ్రామాన్ని పోయినా కానీ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ చేసుకునేదానికి ఉంటుంది అని చెప్పడం జరిగింది. 2 సార్లు మళ్ళీ నేను గెలిపిస్తే సీఎం అభ్యర్థిని అవుతానని నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే రీజనల్ పార్టీస్లో ఫ్యామిలీసే అవుతాయి కానీ ఇది కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ ఉంటుంది, అందరికీ అవకాశం ఉంటుంది. అందుకే జడ్చర్ల నియోజకవర్గం ఇప్పుడు మీరు చూడండి కొడంగల్ ఎంత బాగా డెవలప్ అవుతుంది, వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి ఎంత మంచి డెవలప్ అవుతుంది. అట్లనే ఇంకా 2 సార్లు ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేని ఇంకా 2 సార్లు గెలిపిస్తే ఇది కాంగ్రెస్ పార్టీ ఎవరికైనా ఛాన్స్ ఉంటుంది. మా ఫిషరీస్ చైర్మన్ ఉండే అప్పుడు అందరూ ఉంటే బీసీ కానీ ఎస్టీ కానీ ఎస్టీ కానీ ఎవరైనా కానీ మంచి అభివృద్ధి 2 సార్లు 3 సార్లు గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో అవకాశం ఉంటుంది. అట్లనే జడ్చర్ల నియోజకవర్గం నన్ను ఇంకా 2 సార్లు గెలిపియండి, నేను కూడా ఒక సీఎం అభ్యర్థి ఉంటాను. ఎట్లయితే మునుగోడుల శాసిస్తానని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నేను కూడా అదే అంటాను. ఇంకా 2 సార్లు గెలిపిస్తే 3వ సారికి నేను కూడా సీఎం అయితే శాసిస్తాను, 5,000 కోట్లు జడ్చర్లకు తీసుకొస్తాను. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందుబాటులో ఉన్నారు. మనకి గణేష్ చెప్పండి, సో ప్రజెంట్ చూస్తూ ఉన్నాము అనిరుద్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటే నిజంగానే మంత్రులు ఉన్న వాళ్ళ దగ్గరనే నిధులు వెళ్తున్నాయా, ఎమ్మెల్యేలు సాధారణ ఎమ్మెల్యేల దగ్గర నిధులు వెళ్తలేవా అన్న దానికి ఏం సమాధానం చెప్తారు? అంటే అనిరుద్ రెడ్డి చెప్పే విషయం ఏంటంటే నేను మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన, మరో 2 సార్లు నాకు గెలిపించండి, నేను సీఎం క్యాండిడేట్ గా నేను అవుతాను. ఇప్పుడు ప్రస్తుతం కొడంగల్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెలిచి వాళ్ళ కాన్స్టిట్యున్సీని 5,000 కోట్లతో ఎలా డెవలప్ చేస్తుండో మీరు చూడండి ఎంత బాగా డెవలప్ అవుతుందని చెప్పి డైరెక్ట్ గానే అనిరుద్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అంటే తన ఉద్దేశం ఏంటంటే నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాలి, అభివృద్ధి పనులు జరుగుతూనే వాళ్ళు కూడా మళ్ళీ గెలవడానికి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో మళ్ళీ గెలవడానికి అవకాశం ఉంటుంది. అది మంత్రులు ముఖ్యమంత్రులు స్థాయిలో ఉన్న వాళ్ళ నియోజకవర్గాలు మాత్రమే డెవలప్ అవుతున్నాయని చెప్పి తను వ్యాఖ్యానించాడు. అంటే నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడం కోసం ఎంతవరకైనా పోరాడతానని చెప్పి చెప్పుకొచ్చిన పరిస్థితి. తాను కూడా మరో 2 సార్లు గెలిస్తే కనుక ఖచ్చితంగా సీఎం ను అవుతాను, సీఎం ను అవడానికి నా దగ్గర కూడా క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి అనిరుద్ రెడ్డి అయితే సంచలన వ్యాఖ్యలు అయితే చేశాడు. ఎందుకంటే తన నియోజకవర్గానికి సంబంధించి అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. అంటే గతంలో కూడా అంటే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తాడు, ఎప్పుడు మాట్లాడినని చెప్పి తన పైన ఆరోపణలు ఉన్నాయని చెప్పి తనే చెప్పుకుంటున్నాడు. అంటే ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే కదా మంత్రులు సీఎం గా అయ్యేది కూడా తామేనని చెప్పి చెప్పుకొచ్చారు. అంటే మొదటిసారి ఎమ్మెల్యే కావడం వల్ల మంత్రిని కాలేకపోయానని చెప్పి అనిరుద్ రెడ్డి భావన ఉన్నట్టుగా అర్థమవుతుంది. అంటే 2వసారి గెలిచినా 3వసారి గెలిచినా ఒకసారి మంత్రి అయి తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా పోటీలో ఉంటానని చెప్పి తను చెప్పుకొస్తున్న పరిస్థితి. అంటే జడ్చర్ల అభివృద్ధి కోసం తాను ఎవరితోనైనా పోరాడతాను, ఎంతవరకైనా వెళ్తానని చెప్పి డైరెక్ట్ గానే మంత్రులకు కానీ మిగతా వాళ్ళని అడుగుతున్నారు. గతంలో కూడా చాలా విషయాల్లో అనిరుద్ రెడ్డి కొంత కాంట్రవర్షియల్ గానే మూవ్మెంట్ చేస్తున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు. మరి అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలను కూడా సీరియస్ గా తీసుకున్నా అని చెప్పి అక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది ప్రజలు కూడా అంటే అనిరుద్ రెడ్డి మొదటిసారి మాట్లాడతాడు, తదుపరి వాటిపైన నిలబడని చెప్పి కొంత ఆరోపణ కూడా ఉంది. అంటే ఈ మధ్య కాలంలో ఒక ఫ్యాక్టరీకి సంబంధించి కూడా మూసేస్తా అని చెప్పి తను స్టేట్మెంట్ ఇవ్వడం, తదుపరి ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళకపోవడం, అక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులే వెళ్లి తదుపరి అక్కడ సేకరణ చేసి నోటీసులు ఇచ్చి వెళ్ళిపోయారు. సో మొత్తానికి అది అనిరుద్ రెడ్డి సీరియస్ గా ఉంటే కనుక జడ్చర్ల అభివృద్ధి జరుగుతుందని చెప్పి దానికి ప్రజలు అయితే చెప్తున్నారు. అనిరుద్ రెడ్డి చెప్పే విషయాన్ని బట్టి చూస్తే కనుక ఖచ్చితంగా జడ్చర్ల అభివృద్ధిలో భాగస్వామ్యం ఉండి ఖచ్చితంగా జడ్చర్లను అభివృద్ధి చేయాలని చెప్పి స్థానిక ప్రజలు కూడా కోరుతున్నారు. రైట్ నగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు వెనుక ఆంతర్యం ఏంటి అనేది ప్రస్తుతం ఇంకా తెలియలేదు. కానీ అయితే ప్రస్తుతం మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లాలు అలాగే వాళ్ళ నియోజకవర్గాలకు మాత్రమే నిధులు వెళ్తున్నాయి. ఇలా నేను కూడా మేమున్న నియోజకవర్గాలకు కూడా నిధులు ఇస్తే ఖచ్చితంగా మా ఏరియాని కూడా మేము డెవలప్ చేసుకుంటాం, మా నియోజకవర్గాన్ని కూడా మేము డెవలప్ చేసుకుంటామని చెప్తూ ఉన్నారు.